పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి తెలిసిన పదే పదే పీపీపీ మీద విషం కక్కుతున్న సన్నాసులకు చెప్పేది ఏంటంటే, మీకు తెలియపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలిసి నాటకాలు ఆడితే ప్రజలు మీ మొహాన ఉమ్మేసే పరిస్థితి త్వరలోనే వస్తుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగం ఎప్పుడు ప్రజల జీవితాలతో నేరుగా ముడిపడి ఉంటుంది. గత కొన్నేళ్లుగా వైద్య విద్య, ప్రజారోగ్య మౌలిక సదుపాయాల్లో ఎదురైన సవాళ్లు ఇప్పుడు కొత్త దిశను సంతరించుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు రాసిన లేఖ ద్వారా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఆరోగ్య ప్రాజెక్టులకు భారీ సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే దీర్ఘకాలిక వ్యూహాత్మక నిర్ణయం. కేంద్రం లేఖలో ప్రధానంగా మూలధన వ్యయంలో 30 నుంచి 40%, నిర్వహణ ఖర్చులో మొదట 5 ఏళ్లకు 50 వరకు గ్రాంట్గా అందిస్తారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకం కింద దేశవ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయల విలువైన ఆరోగ్య ప్రాజెక్టులకు ఆమోదం లభించడం ఈ విధానం బలాన్ని చాటుతోంది. ఇది రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వాన్ని, ప్రాజెక్టులకు వేగాన్ని కల్పిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇది కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు, వైద్య విద్య విస్తరణ, స్థానికంగా వైద్య నిపుణుల తయారీ, గ్రామీణ వెనకబడిన ప్రాంతాల్లో అనుబంధ ఆసుపత్రుల ద్వారా నాణ్యమైన చికిత్స అందుబాటులోకి తెచ్చే సమగ్ర ప్రయత్నం. కేంద్రం ప్రత్యేక పీపీపీ సెల్ ఏర్పాటు చేసి రాష్ట్రాలు కూడా అలాంటి సెల్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించడం వల్ల ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, పర్యవేక్షణలో పారదర్శకత మొదలైనవి వేగవంతమవుతాయి. పీపీపీ అంటే ప్రైవేటీకరణని వైసీపీ చేస్తున్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వం లేఖ ద్వారా చెక్ పెట్టింది. పీపీపీ అంటే ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ రంగ సామర్థ్యాన్ని వినియోగించుకోవడమేనని క్లారిటీ ఇచ్చింది. పీపీపీ విధానంలో ప్రభుత్వ కోటాల సీట్లు, రిజర్వేషన్లో ఫీజు నియంత్రణ, 70 పడకల ప్రభుత్వ ఆరోగ్య పథకాలకు కేటాయింపు వంటి హామీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇదే మోడల్ విజయవంతంగా అమలవుతోంది. సేవల నాణ్యత పెరగడం, ఆధునిక సాంకేతికత అందుబాటు, ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర నిర్ణయం రాజకీయ ఘర్షణలకు అతీతంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించినది. కేంద్ర రాష్ట్ర సహకారంతో సాధ్యమయ్యే అభివృద్ధి మార్గాన్ని కూటమి ప్రభుత్వం విజయవంతంగా చూపిస్తోంది. పీపీపీ విధానంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా ద్వంద్వ వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి జాతీయ స్థాయిలో స్పష్టమైన విధానం ఉందని కేంద్రం ప్రకటించింది. ఇదే విధానానికి ఒకప్పుడు వైసీపీ ఎంపీ గురుమూర్తి సైతం సంతకం చేశారు. అప్పట్లో సరైనదనిపించిన విధానం ఇప్పుడు అభివృద్ధి జరిగే దశకు రాగానే తప్పనిపిస్తుందా? అంతేకాక జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ బహిరంగంగా మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానంలో పెట్టుబడి పెడితే వారిని చంపేస్తామంటూ బెదిరించడం ఏ రాజకీయ నైతికతకు నిదర్శనం? ఒకవైపు పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో కూటమి కృషి చేస్తుంటే జగన్ ఎందుకు అడ్డుపడుతున్నాడు? తన దృష్టిలో పరిపాలన అంటే పేదల అభివృద్ధిని అడ్డుకోవడమా, పెట్టుబడిదారులను భయపెట్టడమా, అధికారులను బెదిరించడమా? ఈ ప్రశ్నలకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పీపీపీపై కాదు, తన పార్టీ శ్రేణుల హింసాత్మక బెదిరింపులపై జగన్ రెడ్డి స్పష్టమైన వైఖరి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కావాలా, విధ్వంసమా అన్నది ప్రజలే తేల్చే స్థాయికి వైసీపీ రాజకీయాలు దిగజారాయి. ఏది ఏమైనప్పటికీ కేంద్రం నుంచి వచ్చిన ఈ లేఖ ద్వారా కేవలం పరిపాలనా నిర్ణయానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా పీపీపీ విధానంపై మరింత నమ్మకాన్ని పెంచింది. ఇది ఏపీ ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు, పేదలకు శుభ పరిమాణం. జగన్ రెడ్డి ముఠా పీపీపీ అంటే ఏంటో సమగ్రంగా పరిశీలించి అవగాహన ఏర్పరచుకుని మాట్లాడితే ఆ పార్టీకి కనీసం గౌరవం దక్కుతుంది. సమాధి కాబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలానే నీచ రాజకీయాలు చేయడం మొదలుపెడితే, చేస్తూనే ఉంటే ప్రజలు తిరగబడి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.